ఫ్రెండ్స్, నేను ఏదైతే ప్రాక్టికల్ గా నేర్చుకుంటూ నా ఛానల్ మీద అప్లై చేసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నానో దాన్ని మాత్రమే చెప్తున్నా. అంటే నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు చెప్తున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్ అసలు యూట్యూబ్ బతకనిస్తుందా, లేకుంటే మన ఛానల్ మొత్తం యూట్యూబ్ మొత్తం తొక్కేస్తుందా, యూట్యూబ్ కానీ యూట్యూబ్ అల్గారిథం కానీ మన ఛానల్ మొత్తం డెడ్ చేసి పడేస్తుందా, లేకుంటే మొత్తం సంపేస్తుందా, మొత్తం చెప్తాను. సో ఇట్లెందుకు అంటున్నా, సో చాలా మందికి వ్యూస్ రావట్లేని చెప్పి బాధపడుతారు. నాకు కూడా వ్యూస్ రావట్లే. సో దానికి కూడా కారణం చెప్తా. సో మనమే కాదు, పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ ఈ లాజిక్ ప్రకారమే పనిచేస్తారు. ఇది గుర్తు పెట్టుకుని వాళ్ళు పనిచేస్తారు అనమాట. సో మీకు తెలియదు చాలా మందికి, సో పెద్ద పెద్ద యూట్యూబర్లకు తెలుసు. ఓకేనా? కాబట్టి ఈ వీడియోలో మన ఛానల్కి వ్యూస్ ఎందుకు రావడం లేదు, చాలా మందికి మిలియన్స్ లో సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ జస్ట్ 100లో కూడా వ్యూస్ రావడం లేదబ్బా. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన ప్రధాన కారణాలు 4 ఉన్నాయి. సో 4 కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి షార్ట్స్ అనమాట. షార్ట్స్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ అందరికి అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇట్లా రీల్స్ స్వైప్ చేసుకుంటూ కూర్చొని హాయిగా టైం గడిచిపోతుంది. సో నెక్స్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఓకేనా? సో ఫస్ట్ షార్ట్స్ గురించి, దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ మనకు అవసరం లేదు. సెకండ్ వచ్చేసి వైరల్ వీడియోస్. వైరల్ వీడియోస్ అంటే ఏంటంటే, మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కానీ ఒక లాంగ్ వీడియో కానీ ఏ వీడియో అయితే వైరల్ అయ్యిందో దానికి సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చి ఉంటారు, దానికి వాచ్ టైం ఎక్కువ వచ్చి ఉంటుంది. అంటే ఏమర్థమవుతుంది మీకు ఇక్కడ, చాలామంది ఒక కమిట్ అవుతారు, పలానా వీడియోస్ చేస్తామని, లేకుంటే కుకింగ్ అని, ప్రాంక్స్ అని, లేకుంటే వ్లాగ్స్ అని, లేకుంటే డైలీ వ్లాగ్స్ అని, ఎక్స్పెరిమెంట్ అని, ఏదేదో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ పెడతారన్నమాట. ఈ రోజు ఒక రకమైన వీడియో, రేపు ఇంకో రకమైన వీడియో. సో ఇట్లా మిక్స్డ్ కంటెంట్ వీడియో పెడతారు. వ్లాగు, ప్రాంక్, షార్ట్స్, ఎక్స్పెరిమెంట్ ఇట్లా అన్ని కలిపి పెడతారు అనమాట. అందులో అట్లా చేయడం వల్ల ఏమైందంటే, మన ఛానల్లో ఏదైనా ఒక వీడియో వైరల్ అయిందనుకోండి, దానికి 10,000 వ్యూస్, లేకుంటే 1,00,000 2 లక్షలు, ఒక 1 మిలియన్ వ్యూస్ వస్తే దానికి ఎక్కువ సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏ వీడియో అయితే వైరల్ అయిందో దాన్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దానికి అర్థమైంది, వాళ్ళు అట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటారు అనమాట. సో మీరు ఈ రోజు ఒక వీడియో పెట్టి రేపు ఇంకొక వీడియో పెడితే సో వాళ్ళకి నోటిఫికేషన్ యూట్యూబ్ పంపిస్తుంది, కానీ వాళ్ళు చూడరు. ఎందుకంటే వాళ్ళు వేరే వీడియో చూసి మీ ఛానల్లో ఇష్టపడి దానికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు. కానీ మీరు మరుసటి రోజు వేరే వీడియో పెట్టారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, మీ ఛానల్ మొత్తం మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ వీడియో చూడరు. సో ఆటోమేటిక్ మనకు వ్యూస్ పడిపోతాయి. సో వ్యూస్ పడిపోతే యూట్యూబ్ నోటిఫికేషన్ పంపిస్తుంది, బట్ వాళ్ళు ఓపెన్ చేసి చూడరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ వీడియో అవుతున్న అవసరం లేదు. వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో వేరే మన ఛానల్లో, మనం నెక్స్ట్ రోజు మళ్ళీ అప్లోడ్ చేసిన వీడియో వేరే. కాబట్టి ఆటోమేటిక్ వ్యూస్ పడిపోతాయి అనమాట. పడిపోవడం వల్ల యూట్యూబ్ ఏం చేస్తుంది, వీళ్ళకి నోటిఫికేషన్ పంపించినా కానీ సో వీళ్ళు చూడడం లేదంటే ఈ ఛానల్లో కానీ వీళ్ళు చేసే వీడియోస్లో కానీ మ్యాటర్ లేదని చెప్పేసి యూట్యూబ్ అల్గారిథం ఆటోమేటిక్ మన వీడియోస్ని డౌన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా? సో మన ఛానల్లో ఏ వీడియో వైరల్ అయింది, అది షార్టా లాంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏ వీడియో అయితే వైరల్ అయ్యిందో దానికి సంబంధించిన అట్లాంటి కంటెంట్ మీరు రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది. లేదు బ్రో, నేను ఏదో ఒక వీడియో యాక్సిడెంట్గా పెట్టినా అట్లాంటి వీడియోస్ నేను చేయలేను, నాకు కంటెంట్ వేరే అని అనుకుంటే, మీరు ఏ కంటెంట్ అయితే చేయాలని డిసైడ్ అయ్యారో, సో ఛానల్ క్రియేట్ చేసుకున్నారో అట్లాంటి వీడియోసే చేయండి. వేరే మధ్యలో వేరే కంటెంట్ పెట్టడం వల్ల అది కూడా వైరల్ అయింది అనుకోండి, సో మీ ఛానల్ మొత్తం డెడ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ వీడియోస్ చేయాలని అనుకున్నారో, డిసైడ్ అయ్యారో, దాని మీద స్టాండ్ అయ్యి ఉండండి. సో అట్లాంటి వీడియోస్ చేయండి. మధ్యలో వేరే వీడియోస్ పెట్టకండి. మీరు కుకింగ్ అనుకుంటే కుకింగ్ వీడియోస్ పెట్టండి, లేకుంటే ఫ్యామిలీ వ్లాగ్స్ అనుకుంటే ఫ్యామిలీ వ్లాగ్స్ పెట్టండి, లేకుంటే ట్రావెల్ వ్లాగ్స్ అనుకుంటే ట్రావెల్ వ్లాగ్స్ పెట్టండి, లేకుంటే ఈటింగ్ అనుకుంటే ఈటింగ్ పెట్టండి. సో ప్రాంక్ వీడియోస్ అనుకుంటే ప్రాంక్స్ పెట్టండి, షార్ట్ ఫిల్మ్స్ అయితే షార్ట్ ఫిల్మ్స్ పెట్టండి. మీరు ఏదైతే అనుకొని డిసైడ్ అయ్యారో సో అట్లాంటి వీడియోసే పెట్టండి. కొద్దిగా వ్యూస్ తక్కువ వచ్చినా కానీ స్టార్టింగ్లో, తర్వాత మంచిగా వస్తాయన్నమాట. కానీ మిక్స్డ్ కంటెంట్ మాత్రం చేయకండి. ఓకేనా? సో ఇప్పుడు యూట్యూబ్ బాగా అప్డేట్ అయింది. సో కాబట్టి మన ఛానల్లో ఏ వీడియో అయితే వైరల్ అయిందో సో అట్లాంటి కంటెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు బ్రో, మేము అట్లాంటివి మేము చేయలేమనుకుంటే సో స్టిక్ అయ్యి ఒకటే కేటగిరీ మీద ఉండి అట్లాంటి వీడియోస్ చేసుకోండి. సో మీకు అప్పుడు ఏమైతే అంటే సబ్స్క్రైబర్లు తక్కువ వచ్చినా కానీ సో జెన్యూన్ సబ్స్క్రైబర్లు అనమాట. సో మీరు మిక్స్డ్ కంటెంట్ చేయకపోవడం వల్ల మీరు రెగ్యులర్గా చేసుకునే వీడియోస్ ఏవైతే ఉన్నాయో తక్కువ సబ్స్క్రైబర్లు వస్తున్నా, రోజుకి 20 మంది, 5 10 మంది ఎంతమంది వచ్చినా కానీ సో వాళ్ళకి మీకు జెన్యూన్ సబ్స్క్రైబర్లు అవుతారు. ఆల్మోస్ట్ అందులో 90% వీడియో ఓపెన్ చేసి చూస్తారు. మీరు వీడియో పెడతారు కదా, సో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు సో కంపల్సరీ ఓపెన్ చేసి చూస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు మీ రెగ్యులర్ సబ్స్క్రైబర్లు, మీ రెగ్యులర్ కస్టమర్లు అనమాట. సో ఇక్కడ మీరు మిక్స్డ్ కంటెంట్ చేయకుండా ఉంటే మీ ఛానల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట. ఓకేనా? సో సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి డిలే వీడియోస్. అంటే మీకు ఎప్పుడు టైం ఉన్నప్పుడు, లేకుంటే 1 మంత్కో 2 మంత్కో ఇట్లా ఒక వీడియో పెట్టుకుని పోతే ఏమైతే, ఇప్పుడు యూట్యూబ్ ఇంకా అప్డేట్ అయింది అల్గారిథం. సో రెగ్యులర్గా ఎవరికైతే
వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇంప్రెషన్స్ కానీ వ్యూస్ కానీ ఎక్కువ తెప్పించే పనిలో ఉంది యూట్యూబ్ అల్గారిథం. కానీ అప్పుడప్పుడు అంటే ఇష్టం వచ్చినప్పుడు వారంకో వీడియో, 10 రోజులకు వీడియో, నెలకు వీడియో పెట్టుకుంటా డిలే చేసే వాళ్ళకి వాళ్ళ ఇంప్రెషన్ పంపించడం లేదు. ఎందుకంటే యూట్యూబ్ అప్డేట్ అయింది, మనం కూడా యూట్యూబ్ అనుగుణంగా పని చేసుకోవాలి కాబట్టి. సో మీరు రెగ్యులర్గా వీడియోస్ చేయాలి. మీ కమిట్మెంట్ ఒకటి తీసుకోండి, అది 1 డేకో వీడియోనా, 3 డేస్కో వీడియోనా, లేకుంటే 1 వీక్ ఒక వీడియోనా అని మీరు కమిట్మెంట్ తీసుకోండి. సో తీసుకొని మీరు ఆ టైంకి ఆ వీడియో పడాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 డేస్కో వీడియో అనుకున్నా, 2 డేస్కో వీడియో కంపల్సరీ పడుతుంది. ఒకవేళ 1 వీక్ వీడియో అనుకున్నా, సో కాబట్టి 1 వీక్ ఒక వీడియో పడాల్సిందే. అంటే మీరు ఒక అప్డేట్ తీసుకోండి కంపల్సరీ. నేను ఇన్ని రోజులకు ఒక వీడియో పెడతా అని చెప్పేసి మీరు స్టాండ్ అయ్యండి, దాని మీద స్టాండ్ అయ్యి దాని మీద కరెక్ట్ వర్క్ చేస్తే ఇంప్రెషన్స్ వెళ్తూ ఉంటాయి యూట్యూబ్ నుంచి. అప్పుడు మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంది, మన ఛానల్ గ్రోత్ వస్తుంది కొద్దిగానే. అట్లా కాకుండా ఎప్పుడూ ఇష్టం వచ్చినప్పుడు టైం పాస్ చేసుకుంటా ఎప్పుడో ఒక వీడియో అమాసపురంగా ఒక వీడియో పెట్టుకుంటా డిలే చేశారంటే యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది మన ఛానల్ యొక్క వ్యూస్ ఇంప్రెషన్స్ ఎవరికి పంపేదు. సో ఆల్మోస్ట్ మన ఛానల్ డెడ్ అయిపోయినట్టే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో కంప్లీట్గా మీ ఛానల్ డెడ్. ఇప్పుడు నేను చెప్పే విషయాల మీద మీకు అర్థమైపోతుంది మీ ఛానల్ డెడ్ అయిందా కాలేదా, లేకుంటే నేను మిస్టేక్ చేస్తున్నారా, లేకుంటే మళ్ళీ మనం స్టార్ట్ చేసి దాని ఛానల్ లేపుకోవాలన్న విషయం మీకు బాగా అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దాంతోపాటు లాస్ట్ది వైట్ స్టూడియో యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మీ పెట్టే ప్రతి ఒక్క వీడియో అసలు యూట్యూబ్ దానికి ఇంప్రెషన్స్ పంపిస్తుందా లేదా, యూట్యూబే మనల్ని తొక్కేస్తుందా, లేకుంటే మన దాంట్లో కంటెంట్ మ్యాటర్ లేదా అని చెప్పేసి వైట్ స్టూడియో యాప్లో చెక్ చేసుకోవాలా. ఇప్పుడు దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తూ చెప్తాను, జాగ్రత్తగా చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సో ప్లీజ్ వీడియో ఎక్కడ దాకా చూసారంటే సో కంపల్సరీ ఇన్ఫర్మేటివ్ అయి ఉంటుంది కానీ మీరు నమ్ముతుండొచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. ఇక్కడ దాకా చూసారంటే లైక్ చేయమని అడుగుతున్నా, తడబడిన మాట, సారీ. సో ప్లీజ్ లైక్ చేసి చూడండి. నెక్స్ట్ వైట్ స్టూడియో యాప్ ఇప్పుడు నేనైతే చెప్తున్నానో చూపించుకుంటూ నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత మీరు కూడా మీ ఛానల్లో ఓపెన్ చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ప్లీజ్ లైక్ చేయండి, స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్ చూసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. సో నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేసిన అంటే మీకు అర్థం కావాలా, నాదైనా మీదైనా ఒకటే కదా. సో ఇక్కడ నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో సెక్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ లేటెస్ట్ అని చూసారా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాపులర్ అని క్లిక్ చేయండి. పాపులర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అంటే నా ఛానల్లో వ్యూస్ ఎక్కువగా వచ్చిన వీడియోస్ చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి 3,55,000, 249, 103 ఇట్లా కొన్ని వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట, ఓకేనా. సో ఇప్పుడు రీసెంట్గా చూస్తే మాత్రం తక్కువ వ్యూస్ మొత్తం పడిపోయినాయి, ఓకేనా. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ చూసుకోండి, ఇగో 213, ఇగో 56, 69, 274, 491. ఇక్కడ మీకు ఏమర్థమైంది, కొన్ని వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, కొన్నికి తక్కువ వచ్చినాయి కదా. సో దీనికి సంబంధించి వైట్ స్టూడియో యాప్లో మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏదైనా ఒక వీడియో చూపిస్తా, అంటే యూట్యూబ్ మన వీడియోస్కి రీచ్ పంపిస్తుందా లేదా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తా, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వీడియో చూస్తా చూడండి, వీడియో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1300 వ్యూస్ వచ్చినాయి కదా, ఇది ఓపెన్ చేసి చూపిస్తా. దీనికి అసలు వ్యూస్ ఎందుకు రావడం లేదో చెప్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకోండి, వీడియో పర్ఫార్మెన్స్ అని, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీచ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ వచ్చేసి దానికి 1300 వ్యూస్ వచ్చినాయి, అది కూడా తక్కువనే వచ్చినాయి, ఇంకా సగం చూసుకొని స్కిప్ కొట్టేసారు. ఇక్కడ రీచ్ ఉందా, రీచ్ మీద క్లిక్ చేయండి. రీచ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి యూట్యూబ్ ఏం చేసింది, 2600 మందికి ఇంప్రెషన్స్ పంపించింది. ఫిర్ బి అయినా కానీ యూట్యూబ్ అంతమందికి పంపించింది, 26,100 మందికి పంపించగా కూడా ఎంతమంది చూసారు, 1300 మందే చూసారు. ఎందుకు చూసారు అంతమంది అంటే వాళ్ళకి అవసరం లేదా కంటెంట్, వాళ్ళకి అవసరం ఉంటే చూసేవాళ్ళు, లేకపోతే చూడరు. వాళ్ళకు టైం ఉందో లేదో, లేకుంటే లాంగ్ వీడియో అని చెప్పి చూడలేరు. సో రీజన్స్ చాలా అయ్యి ఉండొచ్చు, కానీ యూట్యూబ్ మనల్ని ఎప్పుడు తొక్కేయడం లేదు, మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు ఒక వీడియో, ఏదైనా ఒక వీడియో బాగా తక్కువ వచ్చిన వ్యూస్ కూడా చెక్ చేయండి. మీకు నా ఛానల్లో బాగా తక్కువగా వచ్చిన వ్యూస్ కూడా చూపిస్తా, ఒక వీడియో చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో అనుకుందాం, స్టార్టింగ్ వీడియో 213 వ్యూస్ వచ్చినాయి కదా, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. ఓపెన్ చేసిన తర్వాత మరి దీనికి ఎంత ఇంప్రెషన్ పంపిస్తుందో కూడా చూపిస్తాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పైన రీచ్ ఉందా, సో ఇక్కడ రీచ్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ వచ్చేసి 215 వచ్చినాయి కదా వ్యూస్. రీచ్ మీద క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ ఈ వీడియోని దాదాపు 3,300 మందికి ఇంప్రెషన్స్ పంపించి చూపించింది. అంతమందికి నేను యూట్యూబ్లో వీడియో పెట్టగానే, కానీ ఫిర్బీ ఎంతమంది చూసారు, 215 మంది చూసారు. దానికి రీజన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకు టైం లేకపోయి ఉండొచ్చు, లేకుంటే ఆ వీడియోతో వాళ్ళకి అవసరం లేకపోయి ఉండొచ్చు, లేకుంటే నేను పెట్టిన వీడియో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఫిర్బీ ఇన్నే వ్యూస్ వచ్చినాయి. అంటే
ఇందాక కారణాలు చెప్పిన కదా, 100 కారణాలు ఉంటాయి వ్యూస్ రాకపోవడానికి. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు, మీరు మీ వైపు నుంచి బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి, ఒక మంచి క్వాలిటీ థంబ్నెయిల్, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో, సో బెస్ట్గా ఇవ్వండి. తర్వాత వ్యూస్ వస్తాయా రావా తర్వాత సంగతి, ఓకేనా. బట్ ఇక్కడ నేను నార్మల్ థంబ్నెయిల్ పెట్టిన, నార్మల్ థంబ్నెయిల్ పెట్టంగా కూడా ఫిర్బీ 3,300 మందికి యూట్యూబ్ ఇంప్రెషన్ పంపించింది. అయినా కానీ నాకు వ్యూస్ తక్కువ వచ్చినాయి, ఓకేనా. కొన్ని వీడియోస్లో కొన్ని వ్యూస్ వచ్చేసి నాకు మొత్తం లక్షల్లో పోయినాయి. దానికి సంబంధించి కూడా మీకు వ్యూస్ చూపిస్తా, ఎన్ని వచ్చినాయి, ఎంతమందికి ఇంప్రెషన్ పోయినాయో చూపిస్తా. నేను చెప్పే దాంట్లో మీకు అర్థమవుతుండొచ్చు, యూట్యూబ్ పని యూట్యూబ్ కరెక్ట్గా చేస్తుంది, మనం కూడా మన పని మనం కరెక్ట్గా చేసుకోవాలని చెప్పేసి మీకు చెప్తున్నా. ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ చేస్తా, ఇది నంబర్ అడుగుతుంది 3 lakhs. ఇక్కడ చూసుకోండి, ఒక వీడియో ఓపెన్ చేసిన, ఇక్కడ చూసుకోండి, ఈ వీడియోకి 3,55,000 పోయినాయి. దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూపిస్తాం. ఇక్కడ చూసుకోండి, ఇది వీడియో అనాలిటిక్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి ఎన్ని వచ్చినాయి వ్యూస్, 3,55,600 వ్యూస్ వచ్చినాయి కదా. దీని రీచ్ ఎంత ఉందో చూపిస్తాయి ఇక్కడ. సో దాదాపు దీని రీచ్ వచ్చేసి 4.58 మిలియన్స్, అంటే 48 లక్షల మందికి వీడియో చూపిస్తుంది, ఇంకా కంటిన్యూ చూపిస్తూనే ఉంది. కానీ ఫిర్బీ వాళ్ళు ఎంతమంది చూసారు, జస్ట్ 3 లక్షల చిల్లర చూసారు అనమాట. అంటే 40 లక్షల మందికి చూపిస్తే 3 lakhs మెంబర్స్ మాత్రమే చూపించరు, సరే చూసిర్రు. అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, యూట్యూబ్ పని యూట్యూబ్ కరెక్ట్గానే చేస్తుంది, మనం కూడా మన పని కరెక్ట్గా చేయాలా, ఓకేనా. సో మన పని మనం కరెక్ట్గా చేయడం అంటే ఏంది, రెగ్యులర్గా వీడియోస్ చేయడం, దాంతోపాటు ఒక అందమైన థంబ్నెయిల్ డిజైన్ చేయడం, దాంతోపాటు డిలే లేకుండా రెగ్యులర్గా మనం వీడియోస్ చేసుకోవడం, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వాల్యుబుల్గా జెన్యున్గా ఉండాలి అని అర్థం, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. సో దీన్ని బట్టి మీ ఛానల్కి వ్యూస్ ఎందుకు వస్తలేవో మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి, ఓకేనా. సో చూసిరా మీకు అర్థమై ఉంటుంది. సో యూట్యూబ్ పని యూట్యూబ్ కరెక్ట్గానే చేస్తుంది, మన పని మనం కరెక్ట్గా చేయాలా. సో మనం ఒకటే కేటగిరీ మీద స్టిక్ అయి ఉండాలి, దాంతోపాటు మనం చేసే వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, దాంతోపాటు ఒక అందమైన థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలి, దాంతోపాటు SEO చేసుకోవాలి వీడియోస్కి, ప్రతి వీడియోకి, దాంతోపాటు మనం డిలే లేకుండా చూసుకోవాలి, ఓకేనా. ఎప్పుడు ఇష్టం వచ్చిన వీడియో కాకుండా సో మనం రెగ్యులర్గా పెట్టుకోవాలా. సో మనం అనుకున్న టైంకి ఆ వీడియో పడిపోవాలా. 2 daysకో వీడియో పెడతారా, 3 daysకో వీడియో పెడతారా, లేకుంటే 1 week వీడియో పెడతారా, అది మీ ఇష్టం. బట్ మీరు రెగ్యులర్గా వీడియోస్ చేసుకుండాలా, మీరు అనుకున్న టైం టేబుల్ ప్రకారమే, ఓకేనా. దాంతోపాటు మీరు ప్రతి వీడియోకి ఇంప్రెషన్ కూడా చెక్ చేసుకోండి. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తే ఒక 2-3 days తర్వాత యూట్యూబ్ మన వీడియోస్కి ఎన్ని వ్యూస్, ఎంతమందికి ఇంప్రెషన్ పంపించి కూడా చెక్ చేసుకోవచ్చు. అంతెందుకు, ఒక వీడియో పెట్టిన తర్వాత ఒక 4 hours తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు వైట్ స్టూడియో యాప్లో ఎంతమందికి రీచ్ వెళ్ళింది ఈ వీడియో, ఎంతమందికి నోటిఫికేషన్ పంపించింది యూట్యూబ్ అని చెప్పేసి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. యూట్యూబ్ మనల్ని ఏం నాశనం చేస్తలే, మనం కొన్ని మిస్టేక్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ నాశనం అయిపోతుంది. దాంతోపాటు ఆడియన్స్ కూడా షార్ట్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు కాబట్టి సో అట్లా కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది, అది కూడా ఎఫెక్టే కాదని అంటలే, ఓకేనా. బట్ మనం మాత్రం కరెక్ట్గా మన వర్క్ మనం చేసుకోవాలి, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో మోస్ట్లీ షార్ట్ విషయంలో వదిలిపెట్టండి, మీరు వీడియోస్ రెగ్యులర్గా చేసుకోండి, మంచి థంబ్నెయిల్ డిజైన్ చేసుకోండి, మీ పెట్టే ప్రతి వీడియోకి SEO మంచిగా చేసుకోండి. SEO అంటే తెలిసి ఉంటుంది చాలామందికి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. దాంతోపాటు వీడియోస్ డిలే లేకుండా చూసుకోండి, మీరు పెట్టిన ప్రతి ఒక్క వీడియో థంబ్నెయిల్ బాగుందా లేదా, సో అందరు క్లిక్ చేస్తారా లేదా, మీరు చేసే వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉందా, లేకుంటే సొల్లు ఉందా, సోదు ఉందా, అట్లాంటివి కూడా చెక్ చేసుకొని అప్డేట్ అవుతూ ఉండండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు కూడా వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. సో నేను ఎప్పుడో చేసుకుంటూ వస్తే నాకు 6 months కింద ఒక వీడియో వైరల్ అయింది, అప్పుడు నా ఛానల్ కొద్దిగా బూస్ట్ వచ్చినమాట. 2001లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటా, ఇప్పుడు 3.5 years అయిన దగ్గర నాకు 6 months కింద ఒక వీడియో వైరల్ అయింది, అప్పుడు నా ఛానల్ కొద్దిగా బూస్ట్ వచ్చింది. అది నేను వదిలిపెట్టలే యూట్యూబ్ని, చేసుకుంటూ నేర్చుకుంటూ కొద్ది మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇక్కడ దాకా మీ ముందుకు వచ్చిన ప్రజెంట్ 20,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అది విషయం, అర్థమైందా. సో ఫ్రెండ్స్ అది మరి వీడియో. సో నాకు తెలిసింది, నేను అప్లై చేసిందే చెప్పినా, మీరందరూ బాగుపడాలి, మీ ఛానల్ గ్రోత్ రావాలని. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్ చేసి, ఏదన్నా డౌట్ ఉంటే నన్ను చెప్పిన దాని ఎక్స్ప్లెనేషన్ తప్పై ఉంటే సో కింద కామెంట్లో చెప్పండి. దాంతోపాటు మీకు ఏమనిపించింది, ఇది నిజమా కాదని కూడా కింద కామెంట్లో చెప్పండి ప్లీజ్, ఓకేనా. సో వీడియోకి మాత్రం లైక్ చేసే వెళ్ళండి. ఉంటానండి, బాయ్.